వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు కేరళను వీడి యూకేకి వెళ్లిన యుద్ధ విమానం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. తెలంగాణలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ చేయూత. ఇక వివరాలకు వెళ్తే కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రక్తదానం చేశారు. అయిపోయింది నిండిందా చూస్తున్నా తమ్ముడు వాసాలు చూడు మళ్ళీ సార్ పోయి మాట फोटो मारो जी अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। आज हमारे हरदिल अजीज भी विनोद कुमार जो माजी पार्लियामेंट एमपी प्रणाली का संघ वाइस बोर्ड के जो वाइस चेयरमैन थे, उनका आज जन्मदिन मनाया गया है। हमारे टाउन के सदर जिला हरिशंकर अन्ना की सदारत में अल्हम्दुलिल्लाह हम दुआ करते हैं कि विनोद अन्ना ऐसे और 100 साल के जन्मदिन मनाए। हमारी दुआ है कि अल्लाह उनको आगे फिर कामयाबी नसीब फरमाए। तेलंगाना स्टेट में बहुत ही अहम रोल रखने वाले जो एक्स एमपी पार्लियामेंट के जो विनोद कुमार साहब है, उनका करीमनगर के एमपी का होना, ये जो रोड और मोरी नाली के जो स्मार्ट सिटी के डेवलपमेंट के लिए दिल्ली से जो लड़के जो फंड लेके आने वालों में से बहुत ही खास काम करने वालों में से थे उन्होंने। आज उनकी गैर मौजूदगी में आज करीमनगर की आवाम बहुत परेशान है। शायद अगर हमसे गलती नहीं होती तो फिर भी विनोद कुमार साहब पार्लियामेंट के एमपी रहते तो ये करीमनगर बहुत सुनहरा करीमनगर होता। अफसोस के साथ कहना पड़ रहा कि इंशाल्लाह आने वाले दिनों में ये करीमनगर एमपी के कॉन्स्टिट्यूंसी से मैं तमाम आवाम से गुजारिश करता हूँ कि फिर एक बार हमारे विनोद कुमार साहब को आने वाले इलेक्शन में कामयाबी करने की आप लोग कोशिश करें। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम शेख यूसुफ, एक्स सूडा डायरेक्टर, करीमनगर सीनियर लीडर टीआरएस पार्टी।
పుస్తెల తాడు తాకట్టు పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారని కన్నీరు మున్నీరైన మహిళ కౌలు రైతు. కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సత్య పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టిన రైతు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు భూమి దగ్గర 7 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాప్ యజమాని విత్తనాలు నాటి 45 రోజులు అవుతున్న ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట చేనులో మందు తాగి చచ్చిపోతామని ఆవేదన. ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాల అమ్మిన షాప్ పైన కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుతున్న రైతు దంపతులు. కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంతి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండు అసలు. బావ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయంలో లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇటు నేను చేసేది చెప్పు మరా. నేను అసలు చాపు పోయినా నా పిల్లగాడు పోతాం చదువుకున్నాడు అనుకోసం ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్లతే అడుగుదా పెట్టి ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇటు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైన అయింది. ఒక తేజ బాబురావు అని పిలిచిన, ఒక భద్రు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు, ఒక అశోక్ వాళ్ళు ఉన్నారు. ఒక వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము, సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి, కర్రలు ఇది వచ్చినాయో చూడండి. మరి ఏంది నీరు తోట ఎత్తాను, నీరు పోతే పోయింది. ఇయ్యాలి మొక్కజొన్న చేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది, ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దగ్గరకొచ్చిన నేను కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బావిలో నీళ్లుండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, అలానే నాయన ఎంకన్నా అని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి, ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది, ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం మేము దీనికి. దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో, మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్దం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాల. ఇక చూడు రాదు, ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు, మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. మీ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కవులు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపిమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు ఇయ్యి 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి ఇద్దరు, ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర వహిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇంట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, పాలనను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నిన్న కర్నూలు కంటే ముందు నంద్యాల, కడప కూడా జరిగింది. కర్నూలు, ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా జరుగుతుంది. ఈ పర్యటన విజయవంతం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులను, ప్రజలను కూడా మేము విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా పెద్దన్న పాత్రగా అభివృద్ధి విషయంలో పోషిస్తాం.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ రెండు పార్టీలతోటి సమన్వయంతో ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా సహకారం అందిస్తాం. మీకు తెలుసు, అనేక వేదికల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసము చోటు చేసుకుంది. అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైనాయి. ఈ రాష్ట్రం ఈరోజు అనేక సమస్యలు ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దశల వారీగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కేంద్రం సహకారంతో అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని పలు వేదికల్లో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్య మతస్థులకు సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. అంటే ఈ మధ్య 4 ఉద్యోగుల విషయంలో తిరుమల తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. ఒక చక్కటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్ణయం ఏదైతుందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తులే కాకుండా హిందువులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిగతా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం కానీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జల వివాదాల విషయంలో లేని జల వివాదాలను సృష్టిస్తూ అనేక అక్రమ ప్రాజెక్టులు అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వము, సిడబ్ల్యూసి, పక్క రాష్ట్రాల అనుమతులు లేకోకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆ నిర్మాణాలను కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సముద్రం లేకపోయేటువంటి నీళ్లను తీసుకునేటువంటి విషయంలో కూడా రాజకీయాలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ 5 వారాలుగా తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిపి ఉంచిన బ్రిటన్ యుద్ధ విమానం F-35B ఎటకేటలకు కేరళను విడింది. జూన్ 14న హైడ్రాలిక్ సిస్టంలో లోపం తలెత్తడంతో విమానం అక్కడే నిలిపివేసేవలసి వచ్చింది. స్థానికంగా మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోవడంతో బ్రిటన్ నుంచి నిపుణులు వచ్చి లోపాలను సవరించారు. అనంతరం ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మంగళవారం విమానం తిరిగి బ్రిటన్కు బయలుదేరింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలహలగట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. గట్టు మల్లన్నకి జై. గట్టు మల్లన్నకి జై. మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గట్టు మల్లన్న సన్నిధిలో ఉన్నాం. అద్భుతమైన దేవాలయం గుహలో ఉంటుందండి. మానవ నిర్మితం కాదు, భగవత్ సంకల్పం. ఇలాంటి గట్టు మల్లన్న దగ్గర పాండవులు పూజించారు అనేది అద్భుతమైన ఇతిహాసం. ఈరోజు చాలా విశేషం అండి. ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి వెళ్ళి చతుర్దశి వస్తుంది. మాస శివరాత్రిగా చెప్తాం. ఈరోజు బుధవారం, ఆరుద్ర నక్షత్రం అండి. ప్రతి ఆరుద్ర నక్షత్రానికి మనకి సంకల్పం భగవంతుడు ఇచ్చినట్టుగా గిరిప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం గిరిప్రదక్షిణ ఉంది. చాలామంది భక్తులు కూడా, మంచి వర్షం కూడా ఉంది. ఈరోజు పచ్చటి వాతావరణం,
మంచి అడవి కదండి, ఇలాంటి అడవిలో ఆ గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ అందరికీ శుభం జరగాలండి. చాలా చాలా విశేషం. తేదీ వచ్చి 23 జూలై నెల అండి 2025. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. గట్టు మల్లన్నకి ఇప్పుడే గట్టు మల్లన్నకి అభిషేకం పూర్తి చేశాం. ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ అయ్యగారులకి చాలా చాలా ధన్యవాదాలు. ఆ శివయ్య అనుగ్రహం భోలాశంకరుడు అందరూ అనుగ్రహించాలి. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్ అండి. మనం ఇప్పుడు వేలాల గ్రామంలో ఉన్నాం. ఇప్పుడే గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ పూర్తి చేసి రావడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ అద్భుతంగా వెళ్తుంది. ఒక రకంగా తెలంగాణ శ్రీశైలం లాగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడు గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ కొంచెం ఎక్కువ సంఖ్యలో అందరికీ తెలుస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి వసతి ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఒక చిన్నపాటి మంచి కమిటీ ఉండాలి. కమిటీలో ప్రెసిడెంట్కి 1 సంవత్సరం కాలం మనం అవకాశం ఇస్తాం. తర్వాత వచ్చే సంవత్సరానికి ఇంకొక ఆయన, ఇలా త్వరగా అందరికి అవకాశం వస్తుంది. ఎవరి శక్తి సామర్థ్యాలు ఆ సంవత్సరం ఆనందంగా ప్రశాంతంగా చూయించే అవకాశంలో ఉండాలి. ఏది భగవంతునికి మంచి జరగాలి, భక్తులకి మంచి జరగాలి, మన హిందుత్వానికి మేలు కలగాలి. మనం ఇప్పటికే అంతర్గత పోట్లాటలతో ఈ దేశం ధర్మం చాలా వెనుకబడింది. మనమే చెప్తాం మిగతా వాళ్ళు ఏకాత్మ భావంతో ఉన్నారు, వాళ్ళందరూ కలిసిపోయి ఉన్నారని. మనం ఎందుకు కలవకూడదండి? అందుకని ఇక్కడ గట్టు మల్లన్నకి ఎవరైనా మంచి వాళ్ళు ప్రెసిడెంట్గా ఉండవచ్చు. సంవత్సరం అవకాశం ఇస్తాం. దాని తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళకి, తర్వాత ఇంకొకళ్ళకి, అట్లా త్వరగా అందరికి అవకాశం వస్తుంది. అందరూ ఆనందపడతారు. అర్థమైందండి. తర్వాత ఈ వేలాల మండలానికి ఏది జైపూర్ మండలం కిందకి వస్తుంది కాబట్టి జైపూర్ మండలంలో అనేక గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో అక్కడ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు అక్కడి నుంచి భక్తుల్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్కడ వసతి వాళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక మంచి ఆలోచనతో సహృదయంతో స్వీకరించండి. ఎలాంటి లోటుపాటున్నా మనం హాయిగా కూర్చొని మాట్లాడుకుంటాం, నిస్సందేహంగా మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర వహిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇంట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, పాలనను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నిన్న కర్నూలు కంటే ముందు నంద్యాల, కడప కూడా జరిగింది. కర్నూలు ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా జరుగుతుంది. ఈ పర్యటన విజయవంతం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులను ప్రజలను కూడా మేము విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా పెద్దన్న పాత్రగా అభివృద్ధి విషయంలో పోషిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ 2 పార్టీలతోటి సమన్వయంతో ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా సహకారం అందిస్తాం. మీకు తెలుసు, అనేక వేదికల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసము చోటు చేసుకుంది. అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైనాయి. ఈ రాష్ట్రం ఈరోజు అనేక సమస్యలు ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దశల వారీగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కేంద్రం సహకారంతో అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని పలు వేదికల్లో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్య మతస్థులకు సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. అంటే ఈ మధ్య 4 ఉద్యోగుల విషయంలో తిరుమల తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. ఒక చక్కటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తులే కాకుండా హిందువులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిగతా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం కానీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జల వివాదాల విషయంలో లేని జల వివాదాలను సృష్టిస్తూ అనేక అక్రమ ప్రాజెక్టులు అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వము సిడబ్ల్యూసి పక్క రాష్ట్రాల అనుమతులు లేకోకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆ నిర్మాణాలను కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సముద్రంలోకి పోయేటువంటి నీళ్లను తీసుకునేటువంటి విషయంలో కూడా రాజకీయాలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా రైతుల పంట పొలాలకు నీళ్లు విడుదల చేసిన ఎమ్మెల్యేలు శ్రీహరి, నాగరాజు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సౌత్ కెనాల్ నుంచి పంట పొలాలకు స్థానిక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కొబ్బరికాయ కొట్టి నీళ్లను విడుదల చేసిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఇప్పుడు బొల్లికుంట నుంచి క్రాస్ అయ్యేది ఇదే కదా, బొల్లికుంట నుంచి క్రాస్ అయ్యి బొల్లికుంట కూడా పోవాలి. బొల్లికుంట నుంచి అక్కడ 20 మైనస్ ఉన్నాయి సార్, దాదాపు 20 కిలోమీటర్స్ సార్. మొత్తం ఆయకట్టు ఎంత ఉంటుంది ఈ గారికి? సింగల్ 2 నిమిషాలు పెద్ద మొత్తము లక్షలు ఆడపిల్లలు అయిపోయింది. ఏమంటే వచ్చిందా? మెల్లగా మెల్లగా దీనికి ఒక చరిత్ర ఉంది. అది దిక్మాన్ వాళ్ళండి. ఇదే పని 6 క్యూసెక్లు 6 క్యూమెక్స్ అంటే 200 గారి గారు మేము ఈ రాజకీయంలో ఏ విధంగా ముందుకు సాగాలి అనే విధంగా ముందుకెళ్తున్నాం. అనునిత్యం రైతుల కోసం పరితపించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము గత వారం 10 రోజుల నుండే పెద్దలైన కడియం శ్రీహరి గారితో మాట్లాడి, అన్నగారు నీళ్లు రావట్లేదు మా ఇల్లుని మండల రైతులు మొత్తం వరి నాట్లేసి పత్తి నాట్లేసి ఎదురు చూస్తున్న నీళ్ల కోసం అంటే నేను గవర్నమెంట్ పెద్దలు కడియం శ్రీహరి ఇద్దరు కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి త్వరలోనే ఈ యొక్క దేవదుల ద్వారా వచ్చే చెరువు మన ధర్మసాగర్ను రిజర్వాయర్ను నింపుకొని తక్షణమే రైతులకు ఈరోజు నీరు అందించే విధంగా మా చేతుల మీద మమ్మల్ని ఆహ్వానించడం ధన్యవాదాలు సార్. అలాగే ఈ యొక్క ప్రభుత్వం 24/7 రైతుల కోసం పనిచేస్తుంది. మీకు చూస్తున్నారు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, అలాగే మనకు సన్నవాడ్లు వేస్తున్నారు. ఇప్పుడు రైతులందరూ సంతోషంగా. నేను కూడా ఒక 7 ఎకరాల్లో సన్నవాడ్లు పండిస్తున్నాను. భరోసాతోని రైతులకు ఇచ్చే భరోసా ద్వారా రేపు బోనస్ కూడా అందరూ
అత్యధికంగా అందుకోబోతున్నారు కాబట్టి చాలామంది రైతులు సన్నాహం చేసుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. మీ యొక్క ప్రేరేపణతో మీ యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వం ఇంకా మంచి వర్షాలు కురిసి దేవుని దయ వల్ల రైతులకు ఎలాంటి ఆటంకం జరగకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పేరుకున్నారు. ఏదో రైతులు ఆయన ఫోన్ చేస్తేనే నీళ్ళు వస్తున్నాయి, లేకుంటే మేమే దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నార్త్ కెనాల్కు మరియు సౌత్ కెనాల్కు నీటి విడుదల చేయడం జరిగింది. ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ కింద D1 to D12 వరకు డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ ధర్మసాగర్ మండలము, జఫ్రగఢ్ మండలము, వర్ధన్నపేట మండలము, ఐనోల్ మండలము, అసర్పర్తి మండలం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.